ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. ఏదైనా ఒక ప్లాటు కొనుగోలు చేసినప్పుడు అదే విధమైనటువంటి ప్లాటు పక్కన కూడా ఉన్నప్పుడు ఆ ప్లాటులో ఒక ప్లానింగ్ ప్రకారం నిర్మాణం జరిగి ఉంటే అదే ప్లాను ప్రకారం ఇక్కడ ప్లాట్లో కూడా కట్టవచ్చా? ఎందుకంటే చూస్తూనే ఉంటాం. ఒక ప్లాట్ డైమెన్షన్ ఒక 40/60 తీసుకున్నాం, ఈస్ట్ ఫేసింగు. సరే, తూర్పు ఆగ్నేయంలో మెట్లు వచ్చినాయి సవ్య దిశలో. అదేవిధంగా ఉచ్చస్థానంలో తూర్పు జోన్లో, తూర్పు ఈశాన్యం జోన్లో ఆ యొక్క ప్రధాన ద్వారము, అదేవిధంగా మొదట్లో డ్రాయింగ్ రూము, అదేవిధంగా కిచెన్కి ఆ డ్రాయింగ్ రూమ్కి మధ్య పూజా విధానము, అదేవిధంగా సౌత్ వెస్ట్లో మాస్టర్ బెడ్రూము, నార్త్ వెస్ట్లో పిల్లల రూము, ఈ విధంగా మొత్తం ఇచ్చి గర్భం అనేటువంటిది ఒక 11 అడుగులు 12 అడుగులు ఇచ్చి మనం ఒక నిర్ణయం చేసినప్పుడు ప్లానింగ్ అనేటువంటిది అదే ప్లాను ప్రకారం ఈ ప్లాట్లో కూడా కట్టచ్చా? అందులో ఉండేటువంటి గృహస్థులకి ఆ ప్లాను ప్రకారం కలిసి వచ్చింది కాబట్టి ఈ స్థలంలో ఈ ప్లాను సేమ్ ప్రోటోటైప్ పెట్టినప్పుడు ఈ విధమైనటువంటి విధి విధానంతో ఇక్కడ ఉండేటువంటి గృహస్థులకు కూడా కలిసి వస్తుందా లేదా అనేటువంటిది ఒక ధర్మ సందేహంగా ఉంది. అంటే ఒకే ప్లానుని ఒకే ప్లాట్ డైమెన్షన్లో కట్టుకుంటే ఇద్దరు యజమానులకి ఒకే రకమైనటువంటి ఫలితం కలుగుతుందా అనేటువంటిది ఇక్కడ ధర్మ సందేహం. చాలామంది అలా కాపీ కొడుతూ ఉంటారు. ఇలా ఎప్పుడూ కూడా ఒకళ్ళ ప్లానింగ్ అనేటువంటిది తీసుకొని వీళ్ళ సైడ్ డైమెన్షన్ కూడా అదే కదా, అదే విధంగా కాపీ కొడితే సరిపోతుంది కదా, ఇంకొక సిద్ధాంతం ఎందుకు, ఇంకొక ఆర్కిటెక్ట్ ఎందుకు, ఇంకో డిజైన్ ఎందుకు అనేటువంటిది చాలామందిలో కన్ఫ్యూజ్ అయ్యి ఆ విధంగా చేస్తున్నారు. ఎప్పుడూ కూడా ఒక స్థలం కొనినప్పుడు, స్థలంలో గృహం కట్టినప్పుడు అది ఆ గృహ యజమానికి సంబంధించి మాత్రమే గృహ గణితం ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క యజమాని పేరు వేరు, ఈ యొక్క స్థలం కొన్నటువంటి ఈ యజమాని పేరు వేరుగా ఉంటుంది. అదేవిధంగా అక్కడ రాశి వేరుంటుంది, ఇక్కడ రాశి వేరుంటుంది. అదేవిధంగా అక్కడ ఆయము అనేటువంటిది వేరుంటుంది, ఇక్కడ వీళ్ళకి తీసుకోవాల్సినటువంటి ఆయము అనేటువంటిది వేరుంటుంది. అక్కడ నక్షత్రానికి బలం ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ నక్షత్రానికి బలం ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఒకే స్థలంలో ఒక ప్లానింగ్ ఉంది కదా అని చెప్పేసి అదే రకమైనటువంటి డైమెన్షన్లో ఉన్నటువంటి స్థలంలో అదే ప్లాన్ని కట్టుకోవటం ఎంత మాత్రం వాస్తురీత్యా సమంజసం కాదు. ఇక్కడ వాస్తురీత్యా గణితం అనేటువంటిది యజమానికి మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే తారాబలం అనేటువంటిది ఉండదో గృహ గణితంలో మనకి ఆ యొక్క గణితం అనేటువంటిది క్షేత్రపదం తీసుకోకూడదు. కాబట్టి ఆ ప్లానింగ్ అనేటువంటిది అందులో కిచెన్ ఒక 10/10 ఉంది కదా, ఇందులో కూడా కిచెన్ 10/10 పెట్టాలేమో అని అనుకుంటే కుదరదు. ఇందులో క్షేత్ర గణితాన్ని బట్టి 10/12 అయినా మనం పెట్టుకోవాల్సి వస్తుంది. అది పర్సన్ టు పర్సన్ మారుతుంది, యజమాని టు యజమాని మారుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఒకే ప్లాన్ అనేటువంటిది స్థలం డైమెన్షన్స్ ఒకటే ఉన్నాయి కదా అని చెప్పేసి ఒకటే విధంగా కట్టుకోకూడదు. ఆ డిజైనింగ్ వేరుంటుంది, ఆ క్షేత్ర గణితం వర్గ క్యాలిక్యులేషన్ అనేటువంటిది వేరుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చూసుకొని ఆ యజమాని నక్షత్రానికి, ఆ యజమాని పేరు బలాన్ని బట్టి, ఆ యజమాని రాశి బలాన్ని బట్టి, ఆ అర్వణాన్ని బట్టి మనం ఆ యొక్క ప్రవేశ ద్వారం ఎక్కడ ఉండాలి, అదేవిధంగా ముఖద్వారం ఎక్కడ ఉండాలి, అదేవిధంగా సింహద్వారం ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా నిర్ణయించి ఒక జయగృహంలాగా మనం నిర్మాణం చేసుకుంటే అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇక్కడ ఎప్పుడూ కూడా ఒకే ప్లాన్ని అన్ని సైడ్ డైమెన్షన్లో ఒకే రకంగా తీసుకోకూడదు. చాలామంది చూస్తూనే ఉంటాం, ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీనే ఉంటుంది, ఒక ప్లానింగ్ అనేటువంటిది చేసుకుంటాం, మిగతా అన్ని స్థలం కూడా అదే డైమెన్షన్ ఉంటుంది. ఇదే ప్లాన్ని కాపీ పేస్ట్ అంత ప్రోటోటైప్ ఉంటుంది. ప్రోటోటైప్తో కట్టినప్పుడు అందులో కొన్ని విల్లాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఒక రకంగా, కొన్ని విల్లాల్లో ఉండేటువంటి వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది. అంటే మాకు ఈ విల్లా బాగా కలిసి వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటారు, ఈ విల్లా మాకు అస్సలు కలిసి రాలేదండి అని కొంతమంది అంటూ ఉంటారు. దీని వద్ద ఏమర్థమైంది మనకి, వాళ్ళకి ఆ క్షేత్ర గణితం ఆచ్ఛేదంలో ఉండేటువంటి ఏనుగు పాదాలు వాళ్ళకి సరిపోయినాయి, వీళ్ళకి సరిపోవట్లేదు. కాబట్టి ఒకే రకమైనటువంటి ప్లాను అనేటువంటిది అన్ని రకాలుగా అన్ని సైడ్ డైమెన్షన్లో సమంజసం కాదు. అది మనిషికి మారుతుంది. ఒకే ప్లాను ప్రకారం కడితే అందరి జీవితం ఒకే రకంగా ఉంటుంది అంటాం అవివేకం. ఇక్కడ బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ యొక్క యజమానికి తగ్గట్టుగా వర్గ క్యాలిక్యులేషన్ చేసుకొని
ఎన్ని ఏనుగు పాదాలు ఉండాలి ఆ యొక్క ఆచరణ అనేటువంటి నిర్ణయించుకొని ఆ యొక్క క్లయింట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఆ యజమాని రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ప్లానింగ్ వేసుకొని డిజైనింగ్ వేసుకొని మార్కింగ్ అనేటువంటిది పిన్ టు పిన్ మానసూత్రము అన్నారు. అందుకే మానసూత్రాన్ని అంటే మెజర్మెంట్ అనేటువంటిది అద్భుతంగా ఎలాంటి డీవియేషన్లు లేకుండా ఆ యొక్క గృహ నిర్మాణం చేస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. సకల జన సుఖనో భవంతు. స్వస్తి.